తోకుంటా పోతున్నాం. రైట్ సార్, ఒకసారి మేజర్ భరత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హైట్ లో ఉన్నది భారతదేశంలోనే. అటువంటి చోట్ల చేసుకుంటే కరెక్ట్ చేసుకుని చైనాకి తలవకి ప్రసక్తి లేదండి. రైట్, మేజర్ భరత్ రెడ్డి గారు. సో కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇప్పుడు మన ముందు మేనిఫెస్ట్ అయిందండి. సో చైనా టైమ్ అండ్ అగైన్ ఇట్ హాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్. మనం దానికి కౌంటర్ చేయడానికి సంబంధించి సరే కల్నల్ వివీరావు గారి ప్రతిపాదన కల్చరల్ వార్ అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అయితే రూట్స్లోకి వెళ్ళారు. సరే మన పురాణాలు మన ఇతిహాసాలు పురాణాలని పుక్కటిగా తీసి అవతల పెట్టలేం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండటం వల్ల అవి ఇతిహాసాలైనాయి. సో వాటికి సంబంధించిన ప్రస్తావన చైనా మే క్లెయిమ్ దట్ 4000 ఏళ్ల క్రితం మేము వీ హ్యావ్ రూల్డ్ దిస్ ల్యాండ్ అని, బట్ 4000 ఏళ్ళకి పూర్వమే అక్కడ జరిగిందనే దానికి మన దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మనకి మన దురదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు కానీ రొమిల్లా దాపర్లు వాళ్ళు వీళ్ళు రాసిన ఎడారి దొంగల పుస్తకాలు చదివి నిజమే వాళ్లే ది గ్రేట్ అనుకునే పరిస్థితిలోకి వచ్చాం. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కైనా అసలు చరిత్ర తెలిపే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారవుతుంది. అందులో భాగంగా కొన్ని కేంద్రీయ విద్యాలయాలు ఇప్పటికే మార్పు జరిగింది, సిలబస్ మార్పు జరిగింది. మరింత మార్పు జరిగితే కానీ చైనా ఏంటి, చైనా దురాక్రమణ ఏంటి, మనం 1950s ఆ సమయంలో పండిట్ నెహ్రూ అని మన ప్రధానమంత్రి వారు ఔదార్యం ఎలా ప్రకటిస్తూ రావటం వల్ల డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వాలు అవి నడిపించుకుంటూ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత లుక్ ఎట్ ఈస్ట్ అనేది మొదలైంది. అప్పటి నుంచి ఈ మార్పులు మొదలైనవి. ఏమంటారు సార్? కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మనం అంతర్జాతీయ విషయాలు చూడడం అవసరం లేదు. ఇప్పుడు మనం తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాల్లో అండ్ జంగల్స్ లో మన పొలిటీషియన్స్ ఎక్కువ ఏదైతే ఫోకస్ డెన్సర్ ఏరియాస్, జనసాంద్రత ఎక్కువ ఎక్కడుందో అక్కడ ఫోకస్ పెట్టి ట్రైబల్ ఏరియాస్ ని ఎక్కడైతే ఓవర్లుక్ చేశారో కమ్యూనిజం అనే రోగం అక్కడే పుట్టుకొచ్చింది. మీరు గమనించండి. అంటే ఎప్పుడైతే మనం ఒక ఏరియాని విడిచిపెట్టేస్తామో పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, అక్కడ మన దేశం మన రాష్ట్రం వీక్ అయిపోతుంది. అక్కడ వేరే శక్తులకి అక్కడ పాతుకుపోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం. ఇన్ ద సేమ్ వే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ ఏదైతే అంటే ఏరియాస్ నేఫా ఏదైతే ఉంటుందో, అస్సాం జనసాంద్రత ఉన్న ఏరియా, అస్సాం అగ్రికల్చర్ గా అవుట్పుట్ ఉన్న ఏరియా, దాని మీద ఫోకస్ చేశారు అడ్మినిస్ట్రేషన్. కానీ ఏవైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉండిపోయాయో అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి అండ్ హిల్లీ ప్రాంతాలు, రైట్, ట్రైబల్ ఏరియాస్, ఆటోనమస్ ట్రైబల్ ఏరియాస్ గా పెట్టేసి వాటిని మనం మర్చిపోయాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు అండ్ సమ్మిళితం చేసుకోలేదు. ఆ జనాభాని వి డి నాట్ ఇంటగ్రేట్ ఇట్ విత్ ద లార్జర్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవాళ కూడా నార్త్ ఈస్ట్ వాళ్ళు కనిపిస్తే భారతదేశంలో మిగతా పౌరులు వాళ్ళని తమ పౌరులుగా చూడలేకపోతున్నారు. చింకి అంటాం వాళ్ళని, రైట్, వాళ్ళ భాష అర్థం కాదు. సో ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే, ఇట్స్ నాట్ అబౌట్ హిందూయిజం అండి, ఇట్ ఈస్ అబౌట్, ఇప్పుడు మన దేశం ఉంది, ఒకడు పంజాబీలో మాట్లాడతాడు, ఒకడు కాశ్మీర్లో మాట్లాడతాడు, ఒకడు మలయాళంలో మాట్లాడతాడు. కానీ వీళ్ళందరూ ఇండియన్స్ అని మనం ఎంత గట్టిగా భావిస్తామో, ఎంత గట్టిగా సమ్మిళితం చేస్తున్నామో, నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో ఉన్న ట్రైబల్ పాపులేషన్స్ ని మనం అంత గట్టిగా సమ్మిళితం చేసుకోలేకపోయాం. అంటే డానీ డెన్జోంగ్పా అనే మంచి హిందీ సినిమాల్లో కనిపించాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉంటారని తెలుసు తప్ప యావరేజ్ భారతీయుడు, రైట్, మిగతా వాళ్ళు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఓటీటీస్ చూసారనుకోండి, ఓటీటీస్ లో తప్పకుండా ఒక నార్త్ ఈస్ట్ పర్సన్ ఫేస్ కూడా వస్తుంది. ఇప్పుడు యూ టేక్ ఫ్యామిలీ మ్యాన్, యూ విల్ సీ 1 person. సో సడన్ గా వచ్చి దిస్ ఈస్ కల్చరల్ ఇంటిగ్రేషన్, దిస్ ఈస్ సాఫ్ట్ పవర్, దీంట్లో మీకు ఇంటిగ్రేషన్ అవుతుంది, రైట్. ఎట్ ద సేమ్ టైం రావు గారు అన్నట్టు ఒకవైపు వీళ్ళని అసిమిలేట్ చేసుకుంటూ ఇంకోవైపు మీరు అంటే దాని నుంచి రెవెన్యూ రాకపోవచ్చు, ROI ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా రాకపోవచ్చు, పొలిటికల్ గా మీకు ఒకటే ఎంపీ ఉండొచ్చు అక్కడ, అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫర్దర్ ఇంటిగ్రేషన్. స్పీడ్ అప్ అంటే మిలిటరీ పరంగా కూడా అండ్ జనపరంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ అఖండ భారత్ అంటే పెద్దిరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు పరశురాం గురించి వాట్ ఎవర్, బట్ టుడే ఇట్ ఈస్ లార్జ్లీ ఎ బుద్ధిస్ట్ స్టేట్.
మోన్పాస్ ఉంటారు వాళ్ళకి అంటే అండ్ రైట్. సో బుద్ధిజం కూడా మా పాటే, గౌతమ బుద్ధుడు కూడా మావాడే, ఎంటైర్ బుద్ధిస్ట్ కల్చర్ మాదే. ఇక్కడ నుంచి చైనా వరకు, జపాన్ వరకు, శ్రీలంక వరకు వెళ్ళిన బుద్ధిజం కూడా మందే. అండ్ ఇట్ నీడ్ నాట్ బి హిందూయిజం, ఇట్ ఈస్ సనాతనమే. బుద్ధిజం కూడా ఈస్ పార్ట్ ఆఫ్ సనాతనం. కాబట్టి అలా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు ఎందుకంటే ఇవాళ చైనా వస్తే చైనా ఏం చెప్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఇండియన్ ఆక్యుపేషన్ నుంచి మేము మీకు విడుదల ఇస్తాము, లిబరేట్ చేస్తాం, ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, టిబెట్ ని ఎంత మేము డెవలప్ చేశామో అలాగ మిమ్మల్ని ఇక్కడ కూడా డెవలప్ చేస్తాము, ఇది రెండోది. సో ప్రామిసెస్ ఏవైతే చైనా ఇస్తుందో ఆ ప్రజల్ని వాళ్ళ వైపు ఆకట్టుకోవడానికి అవి మనం కౌంటర్ చేయగలిగితే, ఈ ఏరియా మీద మనం కంట్రోల్ వస్తే, దాని తర్వాత మిలిటరీగా మనం ఎలాగైనా కానీ బ్రహ్మోస్ ని అక్కడ డిప్లాయ్ చేసాము. ఇప్పుడు రైట్ నౌ వీ హ్యావ్ గుడ్ మిలిటరీ పవర్ అవుట్ దేర్, కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసే అవసరం ఉంది, ఎందుకంటే ఇట్ ఇస్ స్టిల్ అ క్రిటికల్ ఏరియా. అలా చేస్తే తప్పకుండా మనకు టెన్షన్ అవసరం లేదు, కానీ ఆ ఫోకస్ అవసరం. మీరు చెప్పినట్టు లుక్వీస్ పాలసీ అని పెట్టుకొని దానికి తగినంత అడ్మినిస్ట్రేటివ్ పవర్ నుంచి, ఫైనాన్షియల్ పవర్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేసిన అవసరం మాత్రం చాలా చాలా ఉంది. రైట్, థ్యాంక్ యూ మేజర్ భారతిరెడ్డి గారు, కల్నల్ వి రావు గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. చాలా ఈరోజు పూర్తిగా సబ్జెక్ట్ మీద సమగ్రమైన చర్చ జరిగింది. చైనా ఏంటి, మనం ఏంటి, మన అరుణాచల్ ప్రదేశ్ ఏంటి, మన మూలాలు ఏంటి,